కల్తీకి కాదేది అనర్హం అన్న రీతిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తినే పదార్థాల నుంచి తాగే వాటి వరకు దేనిని వదలడం లేదు. తాజాగా ముషీరాబాద్లో ఓ కల్తీ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్లో ఉన్న బ్లూ బెల్స్ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్న పట్టాల అశోక్ అనే వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ టీంతో పాటుగా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ కల్తీ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ దాడుల్లో మొత్తం 1,75,000 రూపాయల విలువైన 3,759 వివిధ రకాల ఐస్ క్రీం ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 400 లీటర్ల వెనీలా, 320 లీటర్ల బటర్ స్కాచ్, 120 లీటర్ల అమెరికన్ నట్స్, 120 లీటర్ల స్ట్రాబెరీ, 80 లీటర్ల డ్రై ఫ్రూట్, 60 లీటర్ల మ్యాంగో, 20 లీటర్ల క్రీమ్ ఉన్నాయి. అలాగే విక్రయానికి సిద్ధంగా ఉన్న 2,550 పెప్సీ ఐస్ క్రీం ప్యాకెట్లు, 38 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్, 24 లీటర్ల స్ట్రాబెరీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా తయారీలో వాడుతున్న కృత్రిమ ఆహార రంగులు, టోన్కిన్ సింథటిక్ ఫుడ్ కలర్తో పాటుగా గడువు ముగిసిన పైనాపిల్, మ్యాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లను సీజ్ చేశారు పోలీసులు. నిందితుడు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కల్తీ ఐస్ క్రీం ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లుగా తనిఖీల్లో తేటతెల్లమైంది. నాణ్యమైన ఐస్ క్రీంలని నమ్మబలుకుతూ హోల్సేల్, రిటైల్ కస్టమర్లకు సరఫరా చేస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. తయారీలో గడువు ముగిసిన రంగులు, ఫ్లేవర్లను ఉపయోగిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. అలాగే తయారీ కేంద్రం, ముడి పదార్థాల నిల్వ ప్రాంతం అత్యంత అపరిశుభ్రంగా, మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాని విధంగా ఉన్నట్లుగా పోలీసులు గమనించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు.